ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి xiaomi నుంచి Mi 10i ఈ మొబైల్ మన ఇండియాకి జనవరి 5th అయితే రాబోతుంది. అండ్ ఈ మొబైల్లో హైలైట్స్ చూసుకున్నట్టయితే 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది దీంట్లో. అండ్ ఇది క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అండ్ యాక్చువల్గా 28th డిసెంబర్ కంటే ఈ మంత్ 28th xiaomi నుంచి Mi 11 అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు వీళ్ళు. సో ఫస్ట్ డిసెంబర్లో Mi 11 అయితే తీసుకురాబోతున్నారు అండ్ జనవరిలో Mi 10iని. అండ్ వీళ్ళు ఎంత ప్రైస్కి తీసుకొస్తారు అనేది అయితే చూడాలి మరి. ఫ్రెండ్స్ సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి realme నుంచి realme బర్డ్స్ ఎయిర్ ప్రో మాస్టర్ ఎడిషన్. ఇది మనకి 23rd డిసెంబర్ కంటే రేపు అయితే లాంచ్ కాబోతున్నాయి. అండ్ దీంట్లో మనకి బెస్ట్ థింగ్ చూసుకున్నట్టయితే ANC అయితే ఉంటుంది, అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అండ్ 3 డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తున్నాయి మనకి, వైట్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ వచ్చేసి మనకి మాస్టర్ ఎడిషన్. అండ్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు అనేది అయితే చూడాలి మరి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో నుంచి ఒప్పో రెనో 5 ప్రో 5G ఈ మొబైల్ సంబంధించి ఒక వీడియో అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో వీడియోలో చూసుకున్నట్టయితే మనము బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది అండ్ 3 పెద్ద కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 3 వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ప్రైస్ ఎంత తీసుకొస్తారు అనేది అయితే చూడాలి మనకి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి యాపిల్ కార్స్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతుంది. అంటే యాపిల్ కంపెనీ కార్స్ని అయితే తయారు చేయబోతుంది. 2024 నుంచి అయితే వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు మొబైల్స్ని ఇంత ఎక్కువ ప్రైస్కి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కార్స్ని ఎంత ప్రైస్కి తీసుకొస్తారు అనేది అయితే పెద్ద క్వశ్చన్. సో యాపిల్ నుంచి కార్స్, సో చూడాలి మరి వీళ్ళు ప్రైస్ ఎంత తీసుకొస్తారు అనేది అయితే. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి ఒక కాన్సెప్ట్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు వీళ్ళు. అంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ అయితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇది మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అండ్ ఈవెన్ హ్యాండ్ గెస్చర్స్ కూడా ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది.